ప్రత్యర్థులపై కక్ష తీర్చుకుంటున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను సైతం వదలకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఉదయం అక్రమ కేసు నమోదు చేస్తారు, సాయంత్రానికల్లా జైల్లోకి తోసేస్తారు. ఇందుకు పోలీసు వ్యవస్థను ఒక ఆయుధంలా వాడుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సహకరించని పోలీసులను, తమకు నచ్చని ఐపీఎస్లను సైతం వెంటాడి వేధిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే చట్టంతో చెలగాటమాడుతున్నారు. సిఐ స్థాయి నుంచి అదనపు ఎస్పీల వరకు ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. పోస్టింగులు ఇవ్వకుండా, జీతం రాకుండా నరకం చూపిస్తోంది నారావారి సర్కార్. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాలుగో సింహాన్ని నానా ఇబ్బందులు పెడుతోంది నారావారి సర్కార్. కుట్రలు పన్ని మరి ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే 24 మంది ఐపీఎస్లకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టింది. దశల వారీగా కొందరికి పోస్టింగులు ఇచ్చినా అప్రధానమైన పోస్టింగులతో వేధింపులకు గురి చేసింది. ఇప్పటికీ సీనియర్ ఐపీఎస్లు కొల్లి రఘురామిరెడ్డి, రిషాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, జాషువాలకు పోస్టింగులు ఇవ్వలేదు. వీళ్ల కక్ష సాధింపులు ఏకంగా 27 మంది అడిషనల్ ఎస్పీలు, 42 మంది డిఎస్పీలు, 119 మంది సిఐలకు పోస్టింగులు ఇవ్వకుండా వేధించే స్థాయికి చేరాయి. అంతేకాదు, రెడ్ బుక్ రాజ్యాంగం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఎంతలా రెచ్చిపోతోంది అంటే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ సస్పెన్షన్, అక్రమ కేసులో అరెస్ట్, మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ సస్పెన్షన్, మాజీ సిఐడి ఐజీ ఎన్ సంజయ్ సస్పెన్షన్, విజయవాడ మాజీ సిపి క్రాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని సస్పెన్షన్. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను హనీ ట్రాప్లోకి లాగి పలు కేసులు ఎదుర్కొంటున్న జత్వానీ కోసం పిఎస్ఆర్ ఆంజనేయులపై ఎలాంటి కక్ష తీర్చుకుంటున్నారో చూస్తున్నాంగా. ఒక్కటి మాత్రం నిజం, రెడ్ బుక్ కుట్రకు శాల్యూట్ చేస్తేనే పోస్టింగ్. మేము నిబంధనలు పాటిస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం, విధులు నిక్కచ్చిగా నిర్వహిస్తాం, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటాం అంటే మాత్రం నో పోస్టింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే పచ్చ చొక్కాలు తొడుక్కొని టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తామంటేనే పోస్టింగ్, లేదంటే నారావారి కక్ష సాధింపులకు బలి కావాల్సిందే. దేశమే ఆశ్చర్యపడేలా నాలుగో సింహంపై నారావారి పగ, నారావారి కక్ష ఏ స్థాయిలో ఉందో ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, జత్వానీని పావుగా వాడుకుని నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారే, ఇది నాలుగో సింహంపై నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 2, ఇదే కేసులో విజయవాడ మాజీ సిపి క్రాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్నిపై సస్పెన్షన్ వేటు వేసి ఆనందిస్తున్నారే, ఇది నాలుగో సింహంపై నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 3, పిఎస్ఆర్ ఆంజనేయులు బెయిలుపై బయటకు రాకుండా మరో 2 అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారే, ఇది నాలుగో సింహంపై నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 4, ఏపీపీఎస్సీ కార్యదర్శిగా అక్రమాలంటూ పిఎస్ఆర్పై సూర్యారావుపేట పిఎస్లో కొత్తగా కేసులు పెట్టించారే, ఇది నాలుగో సింహంపై నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 5, మార్గదర్శి అక్రమాలు బయట పెట్టారనే కక్షతో నాటి సిఐడి ఐజీ ఎన్ సంజయ్పై అక్రమ కేసులు పెట్టి సస్పెండ్ చేశారే, ఇది నాలుగో సింహంపై నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 6, డిప్యూటీ స్పీకర్ రఘురామ కళ్లలో ఆనందం కోసం నాటి డీజీ పివి సునీల్ కుమార్ను ఏకపక్షంగా సస్పెండ్ చేశారే, ఇది నాలుగో సింహంపై నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 7, సీనియర్ ఐపీఎస్లు కొల్లి రఘురామిరెడ్డి, రిషాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, జాషువాలకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారే, ఇది నాలుగో సింహంపై నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 8, అదనపు ఎస్పీల నుంచి సీఏల దాకా మరో 199 మందికి 10 నెలలుగా పోస్టింగులు, జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారే, ఇది నాలుగో సింహంపై నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 9, రాష్ట్రంలోని సిన్సియర్ అధికారులను వేధిస్తూ కుట్రలు అమలు చేసే ఐపీఎస్ల కోసం కేంద్రానికి లేఖలు రాస్తున్నారే, ఇది నాలుగో సింహంపై నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 10, పోలీసులకు పోస్టింగులు ఇవ్వకుండా కక్ష సాధింపులు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ చట్టంతోనే చెలగాటమాడుతున్నారే, ఇది నాలుగో సింహంపై నారావారి కక్ష అంటే. ఇప్పుడు వినిపిస్తున్నటువంటి 10 పాయింట్లు ఇవి. మీకొక విషయం చెప్తాను. ప్రజెంట్ సిచ్యువేషన్లో రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట అతిథుల, రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ల మారినటువంటి జత్వానీ గారు, మళ్ళీ క్లియర్గా వినాలి, ఇందులో ఏదో మళ్ళీ మనోభావాలు అవి ఇవి అని నా పైన మళ్ళీ ఈ డిఫర్మేషన్ ఇట్లాంటి కేసులు పెట్టి నోటీసులు పంపి కోట్లు అడిగితే ఈ వేసుకునే కోర్టు తప్ప నా దగ్గర ఏ కోర్టులు లేవు. ఈ వేసుకునే కోర్టులు ఉన్నాయి, ఈ కోర్టులు అయితే లేవు, ఇంకా ఆ స్థాయికి రాలేదు. క్లియర్గా వినాలి. జత్వానీ గారి కేసులో
అర్థం చేసుకునేలాగా మనం మాట్లాడుకుందాం. జత్వానీ గారి కేసులో 2018లో కుక్కల విద్యాసాగర్కి చెందినటువంటి భూములను ఆమె ఫోర్జరీ పత్రాలతో ఆ భూముల అమ్మకానికి ప్రయత్నం చేసింది అని ఆమె పైన కేసు నమోదైతే అప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముంబైలో ఉన్న జత్వానీ గారిని తీసుకొచ్చి ఇక్కడ కేసు పెట్టి ఆ తర్వాత న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసి ఏదో జరిగింది. సరే, అది కేసు కోర్టులో ఉంది. ఇక్కడ ఎవరి తప్పు ఇవేం మాట్లాడట్లేదు మనం. ఎవరు తప్పు చేశారు, ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరు బాధితులు, ఎవరు నిందితులు అనేది మనం మాట్లాడుకోవట్లేదు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. కోర్టులో కేసు నడుస్తూ ఉన్న సమయంలో నిందితులే బాధితులైపోతారా? కోర్టు కదా డిసైడ్ చేయాలి. ఎస్, జత్వానీ గారు తప్పు చేయలేదు, అవి ఫోర్జరీ పత్రాలు కాదు అనంటే అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులో, క్రాంతి రాణా టాటానో, విశాల్ గున్నీనో వీళ్ళంతా తప్పు చేశారని అర్థమవుతుంది. కోర్టు ఇంకా డిసైడ్ చేయకుండానే నిందితురాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ప్రభుత్వమే పిలిపించి పోలీసులతో ట్రైనింగ్ ఇప్పించి కేసు పెడితే ఎలా తీసుకుంటారు? ఇలాంటిది ఎక్కడైనా చెల్లుతుందా? కోర్టులో కేసు నడుస్తోంది సార్, తప్పు ఎవరు చేశారనేది పక్కన పెడదాం. ఇప్పుడు దీన్ని ఇంకొక రకంగా ఇంకా అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. మొన్నటికి మొన్న రాజ్ కాసిరెడ్డిని అరెస్ట్ చేశారు మద్యం కేసు అని, మద్యం స్కామ్ అని చెప్పి. ఇప్పుడు ఆయన కూడా వెళ్ళి రివర్స్లో కేసు పెడతారు. అంటే ఆయన నిందితుడిగా చేర్చారు కదా, ఆయన నేను బాధితుడిని అని కేసు పెడతారు. ఇమ్మీడియట్గా టేకప్ చేస్తారా పోలీస్ డిపార్ట్మెంట్? అంటే జత్వానీ గారికి ఒక న్యాయము, రాజ్ కాసిరెడ్డికి మరో న్యాయం ఉంటుందా? కోర్టులో తేలాలి కదా. రాజ్ కాసిరెడ్డి కేసు అయినా సరే, జత్వానీ గారి కేసు అయినా సరే, ఒకసారి న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత న్యాయస్థానం ఏ తీర్పు ఇస్తుందో, ఏది తుది తీర్పు అవుతుందో దాన్ని బట్టి చర్యలు ఉంటాయి. కానీ ముందుగానే చేశారు. ఇప్పుడు ఏం చేశారు? పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేశారు. అంతటి తాగారా? లేదు. బయటికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అక్రమ కేసులు ఒకటి తర్వాత ఒకటి పెట్టుకుంటూ పోవాలి. ఆయన పైన వరుస పెట్టి అక్రమ కేసులు పెడుతున్నారు. ఆయన ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న సమయంలో కొన్ని ఫైళ్లు కనిపించకుండా పోయాట. ఆ కేసు కూడా లేదు. ఇప్పుడు లేని కేసుని మళ్ళీ తిరగదోడి ఓ కేసు పెట్టారు. తర్వాత రఘురామకృష్ణరాజు గారి కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఇరికించేటటువంటి కుట్ర చేశారు. ఆయన అసలు ఆ సమయంలో ఏసీబీలో ఉన్నారు నాకు తెలిసినంత వరకు. ఎస్, ఏసీబీ డీజీగా ఉన్నారు. ఏసీబీలో ఉన్న వ్యక్తికి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఈ కేసులో ఆయన కూడా తీసుకొచ్చి ఇరికించేశారు. 2 కేసులు ఆయన పైన పెట్టేశారు. అంటే వరుసపెట్టి ఎలాంటివి జరుగుతున్నాయనే దానికి మార్గదర్శి అక్రమాలు బయట పెట్టారనే కక్షతో అప్పటి సిఐడి ఐజీ సంజయ్ పైన అక్రమ కేసులు పెట్టి సస్పెండ్ చేశారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారి కేసు కోసం అప్పటి డీజీ పివి సునీల్ కుమార్ గారిని ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. సీనియర్ ఐపీఎస్లు కొల్లి రఘురామరెడ్డి, రిషాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, జాషువాలు వీళ్లకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఇది కాక అదనపు ఎస్పీల నుంచి సీఐల దాకా మరో 199 మందికి 10 నెలలుగా పోస్టింగులు లేవు, జీతాలు లేవు. చాలా మందిని, అంటే ఇప్పుడు ఒకరిద్దరికి ఏమైనా వచ్చాయేమో, అసెంబ్లీ సాక్షిగా వాళ్లే చెప్పారు. మరి ఈ విధంగా చేస్తూ ఉంటే పరిస్థితి ఏంటి? ఒకటి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరినీ కొద్ది కాలం, అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోస్టింగ్లు ఇవ్వకుండా ఆఫీసులకు వచ్చి సంతకం పెట్టి సాయంత్రం వరకు 5 గంటల వరకు కూర్చొని వెళ్ళండి అని చెప్పారు. సాయంత్రం 5 వరకు కూర్చొని వెళ్ళాలి, ఆఫీస్కి రావాలి, సంతకం పెట్టాలి, వచ్చి అక్కడ చైర్లో ఇట్లా చేతులు కట్టుకొని సాయంత్రం వరకు కూర్చొని ఇంటికి వెళ్ళాలి. ఇలాంటివి చేశారు. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఏంటంటే రేపు వాట్ నెక్స్ట్ అనేది మాట్లాడుకోవాలి. ఈ విధంగా ఐఏఎస్ని, ఐపీఎస్లను కూడా వేధిస్తూ ఉంటే వాట్ నెక్స్ట్, ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది? ఈ భూగోళం ఉన్నంత వరకు, కలియుగం ఉన్నంత వరకు ఒక పార్టీనే అధికారంలో ఉండదు. ఇలాంటి రాంగ్ ప్రాక్టీస్ మొదలు పెడితే భవిష్యత్తులో ఏం జరుగుతుంది? దాని తగినట్టు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 చూస్తారు అని అంటున్నారు. కార్యకర్తల కోసం పనిచేస్తాను, అది కూడా చూడండి ఒకసారి అని అంటున్నారు. సో కలియుగం ఉన్నంత వరకు ఒక పార్టీనే ఉండదు. ఇప్పుడు ఇలాంటి రాంగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల, అంటే దీన్ని చట్టబద్ధత చేసేస్తున్నారేమో అని అనిపిస్తోంది. పోలీసుల పైన కూడా కేసులు పెట్టడం అనేది, వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేయడం అనేది, ఇలాంటిది చట్టబద్ధత అయిపోతే, దీన్నే ఒక చట్టంగా తీసుకొచ్చేస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి? వెల్కమ్ బ్యాక్. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఎస్ ప్రసాద్ గారు,
పోలీసులపై ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులపైన రెడ్ బుక్ ప్రయోగిస్తున్నారనేది ఓకే, అది వింటున్నాం, చూస్తున్నాము. వాళ్ళు ఏదో వాళ్ళ రెడ్ బుక్ ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు కాబట్టి, వాళ్ళ పాలసీని ముందే ప్రకటించారు కాబట్టి, వాళ్ళ పాలసీని ముందే చెప్పారు, ఎన్నికల టైంలోనే చెప్పారు, ప్రజలు కూడా ఆమోదించారేమో. మరి రెడ్ బుక్ని చూపిస్తున్నారు. కానీ పోలీసులపై కూడా రెడ్ బుక్ జులుం ప్రదర్శిస్తున్నారు. 10 నెలల నుంచి చాలామందికి పోస్టింగులు లేవు. 4 ఐపీఎస్లు, 4 నాన్ క్యాడర్ ఎస్పీలు, అదనపు ఎస్పీల నుంచి సీఎల్ దాకా 191 మంది, మొత్తం 199 మంది పోలీసు అధికారులపైన కక్ష సాధింపు. ఇందులో మొన్న అరెస్ట్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయ గారు, జత్వానీ కేసు అన్నారు, రఘురామకృష్ణరాజు గారి కేసు అంటున్నారు, ఏపీపీఎస్సీ కేసు అంటున్నారు. బయటకు రాకుండా ఏం చేయాలో అది చేస్తున్నారు. అంటే పోలీస్ అధికారులపైన కూడా రెడ్ బుక్ పేరు చెప్పి వాళ్ళపైనే కేసులు పెట్టి సస్పెండ్ చేసి జైల్లో వేస్తుంటే ఏంటి ఈ ప్రాక్టీస్ ఎక్కడి వరకు వెళ్తుంది? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న నాగార్జున యాదవ్కి మీకు కూడా నమస్తే సార్. సార్, మీరు మనం అటానమస్ కాలేజీలో చదివితే మీకు తెలిసింది, మామూలుగా మీరు నాన్ అటానమస్ కాలేజీలో చదివినట్టుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ మనం ప్రీ ఎగ్జామ్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఇవన్నీ రాసి ఫైనల్ ఎగ్జామ్ రాస్తాం. అవును. సో ఇక్కడ ఇంటర్నల్స్ ఏంటంటే మీకు తెలుసో తెలీదు, వాళ్ళు మనం 5 సంవత్సరాల వెనక నుంచి ప్రిపేర్ చేస్తున్నారు. ఏది మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాదు, రాజారెడ్డి రాజ్యాంగం అని ఒక అపవాదు వేస్తూ ఓకే, కరెక్ట్, వాళ్ళ లోపట ఉన్న విషయాన్ని మనకి పరిచయం చేస్తూనే ఉన్నారు వాళ్ళ ఇంటర్నల్ ఎగ్జామ్స్లో. అండ్ ఓవరాల్గా మనం ఏమనుకుంటున్నాం అంటే, అదేంటిది ఈ ప్రభుత్వం చట్టబద్ధంగా వెళ్తుంది, ఈ వ్యవస్థల్ని ఇంత దారుణంగా ఎవరిని హింసించట్లేదు, ఇవన్నీ చేస్తున్నాం. దగ్గర మీరు జిఏడి అండ్ యాజ్ వెల్ as డీజీపీ ఆఫీసులు 2 చూసుకుంటేనండి, దగ్గర 150 పైన 2టికి అటాచ్ చేసి కూర్చోబెట్టారు. ఓకే, అంటే ఫంక్షనింగ్ వాళ్ళకి అక్కర్లే. తర్వాత నేను ఒక వీడియో ఒకటి చూశాను, మీరు చూసి ఉంటారు, మన మిత్రుడు మా ఉద్యమ వీరుడు తెలంగాణలో ప్రకాష్ అన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తూ నేను అది చాలా ప్రభావితం అయ్యాను. ఏంటిది అన్నది అప్పుడు వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఆన్ అగ్రిగేట్ 10 మందిని లేపేస్తేనే కానీ నేను జిల్లా పర్యటన లేవు అన్న నినాదంతో ముందుకెళ్ళింది. ఆ వీడియో ఉంటే ఒకసారి ప్లే చేయండి సార్. ఎందుకంటే వీళ్ళ యొక్క సైద్ధాంతికం పైకి దాన్ని అంతా ఏం కవర్ చేస్తారంటే ఫ్యాక్షనిజాన్ని నిర్మూలించాం, హెడ్డింగ్ అది ఉంటుంది. కానీ కిందన అగ్రిగేట్ 10 ప్రాణాలు. కానీ నిజంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు వీడియో చూసారా? ఆయన కూడా చెప్పారు, అందరూ ఒకటేనండి, చెప్తున్నాను, ఆ చెత్త బ్యాచ్ పక్క దీని సార్, అంతా ఒకటే కాదు. అతను చెప్పిన దాంట్లో కూడా ఏదో బంద్ జరుగుతూ ఉంటే ఏంటి అద్దాలు పగలలేదా, కనీసం 100 బస్సులు తగలబెట్టాలి కదా, అది కూడా చేయకుండా ఏ బంద్ నిర్వహించామని అన్నారు. అదే చెప్తున్నాను సార్. వాళ్ళు ఏంటంటే సైద్ధాంతికంగా వాళ్ళ యొక్క అది, కానీ వాళ్ళకు ఉన్న తపేలా ఛానళ్ళు ఆ పనికిమాలిన పేపర్లో హెడ్డింగ్లు మాత్రం మా సైడ్ బ్రహ్మాండంగా పెడతారు. ఏది ధీరుడు వీరుడు అని, కిందంతా నరమేద. అలాగే మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే ఫ్యాక్షన్, ఎందుకని మన ఫ్యాక్షన్ వీరులు కొంతమంది ఉండి వాళ్ళ చెగించి ఫ్యాక్షన్ మాకేమైనా కొత్త, మేము తలుచుకుంటే ఎంతసేపు అన్న దగ్గర ఈ రోజుకి కూడా కట్టుబడి ఉన్నారు. ఈ అన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే దీర్ ఆల్ నెరేటివ్స్. వాళ్ళకి ఎవరైతే పాబంధకాలుగా ఉన్నారో, ఇప్పుడు మీరు కాంటే చూడండి, అతిరేద మహారథులైన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరినీ కూడా కడప ఆ పరిసర ప్రాంతాల్లో రాయలసీమ అంతా మోహరించినా సరే ఏ రోజు ఒక్కరు కూడా వెనక ముందు ఆడలే. అలాంటి నేపథ్యాలు ఉన్న దగ్గర ఇవాళ వీళ్ళు పేరుకి ఇంకా తెగించేశారన్నమాట. గవర్నమెంట్ రాగానే రెడ్ బుక్ రాజ్యాంగం అని సబ్ హెడ్డింగ్లు కూడా అవే పెట్టుకుని వెళ్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి పిఎస్ఆర్ ఆంజనేయ, ఇప్పుడు చూడండి 6 నెలలు సాము చేసి ఎవడన్నా చేసామంటే మూలలో ఉన్న ముసలమ్మను పొడిచిన సామెత ఉంటుంది. ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కనీసం ఆయన కేసును ఆయన బెయిల్కి కూడా అప్లై చేయలేదు. ఎందుకంటే నేనేం చేశాను నాకేమవుతుందని ఇందాక మీరే చెప్పారు. కాదంబరి నత్వాని కేసులో ఉన్నప్పుడు ఆయన ఏసీబీలో ఉన్నాడు, యాంటీ కరప్షన్ బ్యూరో కేసులో, రఘురామకృష్ణరాజు కేసులో కూడా. ఈ కేసులో ఇంటెలిజెన్స్లో ఉన్నాడు. ఇంటెలిజెన్స్లో ఉన్నదానికి దీనికి రెండింటికి కలిపి వీళ్ళు ఏంటంటే వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా గమనించండి. ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3, ప్లాన్ 4, ప్లాన్ 5, ప్లాన్ 6, ప్లాన్ 7, ప్లాన్ 8, ప్లాన్ 9, ప్లాన్ 10 అని 10 ఉంటాయి. ఆ ప్రతిదీ ఆవ్యాసమే. ఇటు నుంచి అటు తిప్పేసరి కల్లా ఇప్పుడు ఒక ఇష్యూ, ఇప్పుడు దానికి ఉర్సా భూములు టాప్అప్ అయ్యాయి, భయంకరంగా డిస్కషన్ అడగగానే లటక్కని పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు. మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏంటంటే దానికి దీనికి సందర్భం ఉండదు, టాపిక్ డైవర్షన్. వీళ్ళ దగ్గర నిలయ విద్వాంసుల వాద్యం లాగా రెగ్యులర్గా కాకుండా వచ్చే ఒరిజినల్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, చిరతలు వాయించే బ్యాచ్. వాళ్ళతో డైపర్లు వేసుకుని వాడు పెట్రోల్ బంక్ ఫుల్ ట్యాంక్ గన్ను పెట్టేసి కూర్చుంటాడు, ఇలా పెట్టి ఆడు ప్రవచనాలు చెప్తూనే ఉంటాడు. ఇంకోటి 5 లేయర్లు పౌడర్ కొట్టుకుని వచ్చి అదే పని చెప్పేస్తుంటాడు. వీళ్ళని మెంటల్గా ప్రజలందరినీ ఆ ప్రిపరేషన్లో ఉంచుతారు. ప్రపంచం అంతా ఆవిడ మీద కేసులు ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికల్లా మహానటి సావిత్రి అంశం పుణికిపుచ్చుకొని ఇంక ఈవిడికన్నా పతివ్రత శిరోమణి ఇంకెవరు లేరని ప్రజలను చర్చించుకునేలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే మీరు ఇందాక చెప్పిన ఆ కేసుకి సంబంధించిన దాంట్లో తుంటి కొడితే పొల్లడని పిఎస్ఆర్ ఆంజనేయులు ఎక్కడి నుంచి వచ్చాడు?
అంటే వీళ్ళు అంటే కేసు న్యాయస్థానంలో ఉంది. ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు, ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు కోర్టు తేల్చక ముందే రివర్స్ లో కేసులు పెట్టి వాళ్ళని ఎట్లా తీసుకెళ్తారనేది ఆశ్చర్యకరం. అదే మీకు చెప్తున్నాను. ఇప్పుడు పెడుతున్న కేసులన్నిటిపైన పోలీసులపైన రివర్స్ కేసులు పెట్టుకుంటూ వెళ్ళామనుకోండి, తీసుకుంటారు అసలు కేసులు టేకప్ మీకు మళ్ళీ చెప్తుంది అదే. అది మీరు మాట్లాడుతున్నవన్నీ ఏంటి, మహానుభావుడు రాసిన అంబేద్కర్ రాజ్యాంగం. కానీ వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏమవుతుందంటే దోషిని ముద్దాయిని కూడా దోషిని చేసేస్తారు, దోషిని కూడా శిక్షించేస్తారు, సాక్షిని కూడా చేసేస్తారు. వీళ్ళకి ఎలా కావాలంటే అలా. ఇక్కడంతా నటనే కదా. అలా గంగతో రాంబాబు సినిమా ఒకటి ఉంటుంది, అందులో బ్రహ్మానందం గారు చూడండి, కోట శ్రీనివాసరావు గారు చచ్చిపోయినప్పుడు స్లైడు, ఇలాంటివన్నీ మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటాడు. అట్లా వీళ్ళు ఏంటంటే ప్రతి దానికి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజంతో ఈ పార్టీకి లీడ్ ఇస్తున్నారు, గవర్నమెంట్కి లీడ్ ఇస్తున్నారు. దిస్ హౌ వీ కెన్ హ్యాండిల్ ఇట్, దట్ ఈస్ ప్లాన్ 1, 2, 3 యాక్షన్స్. సో మెయిన్ స్ట్రీమ్లో డిబేట్ ఏదైతే జరగాలో దాని బదులు పక్కదారి పట్టించి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద చర్చ, నెక్స్ట్ ఇంకో దాని మీద చర్చ, ఇంతలోపుగా జరగవలసినవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇంకా అనుమానం రాకుండా ప్లాన్ 2 ఏంటి, 600 జతల చెప్పులు మన్యం ప్రజలకు ఇచ్చారు. అక్కడ వ్యాపారంలో 200 ఎకరాల గుండు మన్యం ప్రజలు ల్యాండ్ తీసుకుని ఎవరికో దారబోసేస్తున్నారు. ఇవి అసలు మెయిన్ చర్చలు. ఇక్కడ మీకు ఇస్తే గొప్పోళ్ళు గారు అది అరే పేద పిల్లల చదువుల కోసం ట్యాబులు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు మొత్తం మార్చేస్తామంటే అది అది ఎందుకంటే మీకు ఒకటే చెప్పులు వేసుకొని వారం 10 రోజులు తిరిగిన తర్వాత చెప్పులు దిగిపోతే మళ్ళీ వేయరు వీళ్ళు చెప్పు. అందుకే వాళ్ళ ముందే ఇండికేషన్గా చెప్పు చూపించారు ఆయన. చెప్పులతో ఏం జరుగుతుందో కూడా చెప్తున్నారు. మనం చెప్పు తెగిపోతుంది, మనకు తగిలిపోతుంది అనుకుంటూ ఉంటున్నాం. వాళ్ళు ప్రతిదీ ఇండికేషన్స్ ఇచ్చారు సార్. రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేస్తున్నారు. కానీ అదేదో అమలు అయినట్టుగా మనకి ఫాల్స్ ఇల్యూజన్లో కూర్చోబెట్టారు. దిస్ ఈజ్ వాట్ దర్ మోడస్ ఆఫ్ ఆపరెంట్. ఇక్కడ మీరు గమనిస్తే జిఏడిలో ఇవాళ మీరు చూడండి, ఫంక్షనింగ్ ఏమైనా జరుగుతుందా? ఏది ఫంక్షనింగ్ జరగకుండా కేవలం కాలక్షేపం కార్యక్రమం. మీరు ఒకటి గమనించారండి, ఇందులో మీకు ఇంకో సెన్సిటివిటీ ఉంది. ప్లాన్ 3 ఏంటి వాళ్ళది? వాళ్ళ కాదంబరనత్వం అనేది పిఎస్ఆర్ ఆంజనేయులు గారిది ఎంతమందిని అటాచ్ చేశారు కదా. రఘురామ కృష్ణరాజు గారిని కొట్టారని చెప్పి మళ్ళీ సునీల్ గారి మీద కేసు. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇదే గౌరవ న్యాయస్థానంలో బెయిల్ మంజూరు చేసింది గౌరవ న్యాయస్థానమే కదా. గౌరవ న్యాయస్థానం పోలీసులు కొట్టారని ఎక్కడైనా కన్విన్స్ అయిందా? ఈజ్ ఇట్ డిబేటబుల్ టాపిక్ కదా. అది ఉండదు. కానీ నిన్న మీరు ఇంకోటి గమనించారా, అమరావతిలో స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకి మీరు అమరావతి వెళ్ళి మళ్ళీ ఆయన కంపలు కొట్టిన 40 దానికి శుభ్రం తుడిచమని చూపించడానికి మోడీ గారిని తీసుకొస్తున్నారు. కానీ సార్ శాశ్వత రాజధాని కింద గజెట్ ఇవ్వాలి అని చెప్పడానికి వాళ్ళు విన్నపం ఇస్తే అది ఎక్కడే వాళ్ళు డిబేటబుల్ టాపిక్ కాలే. ఊరికి ఊగిపోయి బ్యాచ్లు ఉన్నారు కదా, సాల్వాలు వేసుకుని గరుడు పురాణాలు చెప్పి అమరావతి రైలుకి అన్యాయం అయిపోయిందని అంతరేని కాదు జయప్రద కథలు చెప్తారు కదా. ఇక్కడ వాళ్ళు స్వచ్ఛందంగా అడిగారు ఇది శాశ్వత రాజధాని కింద డిక్లేర్ చేయాలని. ఈసారి వెళ్ళినప్పుడు మాట్లాడతారట కదండి, ఇన్విటేషన్ ఈసారి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి తీసుకురావడానికి ఉంది. ఒకసారి చెంబు నీళ్లు మట్టి పోసిపోయారు, మళ్ళీ కంపలు కొట్టిన తర్వాత తీసుకొస్తున్నారు. నీళ్ళు దూడడం కంపలు కొట్టాం సార్, ఇక్కడ మళ్ళీ కలకాలు ఆడించేస్తాం మీరు ఇచ్చిన అప్పులతో అని చెప్పడానికి వచ్చినప్పుడు రైతులు ఆక్రందన బదులు ఇది మున్సిపాలిటీగానే ఉంటుంది. చిత్తశుద్ధి ఒక్క అమరావతి పైనే ఎందుకు సార్? అంత చిత్తశుద్ధి చట్టంలో పెట్టించాలనుకుంటే ప్రత్యేక హోదాను పెట్టించమనండి. మీకు ఇంకో మాట చెప్తా, నాగార్జున ఒక డేటా చెప్తాడు. ఇప్పుడు మీరు గమనించట్లేదు, స్వచ్ఛందంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలకి ల్యాండ్ అలొకేషన్ జరిగాయి. అప్పుడంతా మార్కెట్ వాల్యూ. ఇక్కడ వీళ్ళు వరుసకి వీటికి వచ్చారు కదా 59 పైసలు 99 పైసలు. మీకు ఇంకో సెన్సిటివ్ పాయింట్ ఉంది దీంట్లో. ఇంత టీసీఎస్కి 8 ఎకరాలు భూమి ఇచ్చారు కదా సార్. ఈ రోజు ట్విట్టర్లోనూ అట్లోనూ ఎక్కడైనా ఒక థ్యాంక్స్ మెసేజ్ ఉందా? ఇవి ఎక్కడ చర్చనీయ అంశాలు అవుతాయో అని ఇప్పుడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇవాళ నిన్న బీపీ వచ్చిందంట. ఏదో బీపీ రాకుండా ఎవరన్నా ఉంటారా? ఇవాళ వచ్చాడు కదా హ్యాపీగా కూర్చుని. ఇవంతా ఒక ఎత్తి అయితే చేమ సిట్టుక్కుమంటే ఊగిపోయి ఆ పోలీస్ సంఘాలలో ఏమండి ఒక్క మాట మాట్లాడరు. అంటే బెయిల్ అప్లై చేసుకోవాలని పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద అయితే రెడీగా ఉంటుంది. ఇదే మిగిలిన వీళ్ళెవరు మన రానా గారు, సునీల్ గన్నీ గారు వీళ్ళందరూ యాంటిసిపేటరీ బెయిల్ ఉన్నాయి, గౌరవ చట్టపరంగా ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా వెళ్తుంటే వాళ్ళు ఏమీ అనలేక 5 దాకా ఉండాలి, మీరు సంతకం పెట్టి వెళ్ళాలి అని కుళ్ళు నీతులు చెప్తున్నారు. సో ఇక్కడ మీకు వీళ్ళ యొక్క తాత్పర్యం తాత్సారం ఏంటంటే కాలక్షేపం. ఇవాళ మీరు స్వచ్ఛందంగా ఏమనంటే రఘురామ కృష్ణరాజు గారు 2 రోజులకు ఒకసారి నిద్రలేపి ఏ బాబు నిద్రలే అంటే ఆయన వచ్చి నన్ను కొట్టారు, నన్ను కొట్టిన దానికి న్యాయం జరగదా? ఏందండి ఇది న్యాయం? గౌరవ సుప్రీంకోర్టులోనో లేకపోతే గౌరవ హైకోర్టులోనో గౌరవ మేజిస్ట్రేట్ కోర్టులోనో నన్ను పోలీసులు కొట్టారంటే ఖచ్చితంగా పిలిచి మాట్లాడాలి. ఇవేవి డిబేటబుల్ టాపిక్స్ కాకుండా ఒక ఎంపీ గారిని కొడతారా? ఆయన సామర్థ్యం ఇవన్నీ ఎక్కడ ఏవైతే చర్చనీయాంశాలు కాకుండా వాళ్ళు ప్లాన్ 1 to 10 ఉన్న వాటిని మన మీద కంటిన్యూస్గా బొంబార్డింగ్ చేస్తుంటే వాళ్ళకి ఏం పోతుంది? బురద జల్లేస్తే కడుక్కుని మనం బురద కడుక్కుని మళ్ళీ రెడీగా ఉన్నాం అంటే మళ్ళీ బకెట్ బురద వేసి అదే చర్చనీయాంశం చేస్తున్నారు. ఇది గమనించండి. రైట్. నాగార్జున గారు, రాజకీయ ప్రత్యర్థులని వెంటాడడం, వేధించడం
కేసులు పెట్టడం, సాయంత్రానికి తీసుకెళ్లి జైల్లో దోసేయడం, ఇవన్నీ చూస్తున్నాం. కానీ పోలీస్ అధికారుల విషయంలో కూడా ఇదే పద్ధతి అనేది మొదటిసారి చూస్తున్నాం. పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో కూడా ఏదో రాజకీయ ప్రత్యర్థిని చూస్తారే ఆ విధంగా చూస్తున్నారు. అంటే ఎగ్జాంపుల్గా ఆయన తీసుకుంటున్నాం. ఇక్కడ మొత్తం 191 మంది గురించి మాట్లాడుకోవాలి. పోస్టింగులు రాని వాళ్ళు, జీతాలు రాని వాళ్ళు, అప్రాధాన్యత పోస్టులో ఉన్నవాళ్ళు, అసలు ఏమీ లేక 10 నెలలుగా, సంవత్సరంగా దాదాపుగా ఖాళీగా కూర్చున్న వాళ్ళు. అసలు ఐఏఎస్ ఐపీఎస్లపై ఈ కక్ష సాధింపులు ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా నమస్కారాలండి. మీకు ఒక విషయం చెప్తాను వినండి. ఏబి వెంకటేశ్వరరావు గారి పైన ఒక అవినీతి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు దాని మీద ఒక కమిటీ వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కమిటీ రిపోర్ట్ వచ్చిన తరువాత ఆయన్ని సస్పెన్షన్ చేస్తే ఆ సస్పెన్షన్ వ్యవహారాన్ని కాగ్ గానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం గానీ వారు కూడా సమర్థించిన తర్వాత ఆ పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తే విధ్వంసం, అన్యాయం, అక్రమం, దారుణం, దౌర్జన్యం. కానీ విచారణలు ఉండవు, ఎంక్వైరీస్ ఉండవు, రిపోర్ట్స్ ఉండవు, కమిటీలు ఉండవు, నేరుగా సస్పెన్షన్స్ చేసేస్తే ఇది వికాసం, అద్భుతం, శ్రీరామచంద్రుడి పరిపాలన. ఇప్పుడు చెప్తా వినండి సార్. వీళ్ళు జూన్ లో వచ్చేసేసారు కదా. జూలై 31, 2024 వెంకట్రెడ్డి అనే ఒక సీనియర్ సివిల్ స్టాఫ్ ఆఫీసర్ ని సస్పెండ్ చేస్తూ జీవో నెంబర్ 61 ఒకటి. 2 ఎం మధుసూదన్ రెడ్డి ఐఆర్ఏఎస్ ఆఫీసరు ఆగస్టు 19, 2024 ఆయన సస్పెన్షన్ చేస్తూ జీవో నెంబర్ 75. తరువాత సీతారామయ్య గారు సెప్టెంబర్ 15, 2024 ఆయన సస్పెండ్ చేస్తూ జీవో నెంబర్ 1592. విశాల్ గున్ని ఐపీఎస్ సెప్టెంబర్ 15, 2026 జీవో 1590 ఆయనది ఒకటి. తర్వాత పివి సునీల్ కుమార్ గారు ఏప్రిల్ 24, 2025 ఆయన సస్పెండ్ చేస్తూ జీవో నెంబర్ 763. తరువాత సంజయ్ గారు మార్గదర్శి కేసులో బాగా సీరియస్ గా ఉన్నాయన్న డిసెంబర్ 3, 2024 ఆయన్ని సస్పెండ్ చేస్తూ తీరు. ఈ సస్పెన్షన్ చేసిన తర్వాత ఒక లెక్క. ఈ సస్పెన్షన్ చేసిన తర్వాత వీళ్ళందరూ డీజీపీ ఆఫీస్కి రావాలట. 10 గంటలకు వెయిటింగ్ రూమ్ లో ఉన్నటువంటి సిగ్నేచర్ ఒక రిజిస్టార్లో సంతకం పెట్టాలట. మళ్ళీ ఆఫీస్ అవర్స్ అయ్యేదాకా 8 గంటల పాటు ఈ డీజీ స్థాయి అధికారులు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ అదే వెయిటింగ్ హాల్లో కూర్చొని మళ్ళీ 8 గంటల తర్వాత మళ్ళీ సంతకం పెట్టి బయటికి వెళ్లాలంట. ఇది ఆగస్టు 12, 2024 తేదీన అప్పటి డీజీపీ ఇచ్చినటువంటి మెమో ఆర్సీ నెంబర్ 854/1/2024. ఇది జరిగిన తర్వాత వీటన్నిటికంటే ఆశ్చర్యం ఒక కొత్త మోడల్ సార్. ఈ రోజు ఏంటంటే ఎవరైతే నేను ముఖ్యంగా ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ గా పనిచేస్తున్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్లకి, సబ్ ఇన్స్పెక్టర్లకి విజ్ఞప్తి చేస్తున్న ఈ వేదిక ద్వారా, మీరు ఎవరిపైన కానీ కేసు రిజిస్టర్ చేస్తే, ఎవడన్నా దొంగతనం చేశాడనో, లేకపోతే ఎవడన్నా గంజాయి పట్టుకున్నాడనో, లేకపోతే ఎవరన్నా ఆడపిల్లల్ని అభ్యంతరకరమైనటువంటి ఏదైనా కారణాల మీద మీ మీద ఒకరి మీద కంప్లైంట్ వచ్చి దాని మీద మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారంటే వాడు గిల్టా నాన్ గిల్టా అని కోర్టులో ప్రూవ్ అవ్వక ముందే వాడే మీ మీద ఒక కంప్లైంట్ గాని ఎదిరిస్తే మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని లోపలేసేయచ్చు. ఇక డౌట్ లేదు. ఎస్ఐకి, సిఐ, డిఎస్పీ, అది ఎస్పీ దాకా పోయిద్దా, డీజీపీ దాకా పోయిద్దా, ఇప్పుడు డీజీపీ స్థాయి దాకా వచ్చింది కాబట్టి ఏదైనా చేయొచ్చు. ఇది కొత్త మోడల్, జత్వానీ మోడల్ అని చెప్పొచ్చు. జత్వానీ మోడల్ రాష్ట్ర ప్రజలే కాదు, జత్వానీ మోడల్ అయితే తీసుకొచ్చారు. ఇది అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది భవిష్యత్తులో ఏమవుతుందనేటువంటి బాధ, భయం నాలో ఉంది సార్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎవరు పోలీస్ ఆఫీసర్ దగ్గరికైనా నేను కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ తీసుకొని ఆ కంప్లైంట్ కొంత ఫీజిబుల్ గా ఉంటే దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు, అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 జనవరి ఆ టైంలో కుక్కల విద్యాసాగర్ గారు ఇదే కృష్ణా జిల్లాలో బాగా పేరున్నటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్నగారు కుక్కల నాగేశ్వరరావు గారు జెడ్పీ చైర్మన్ గా కూడా చేశారు, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఏమని కంప్లైంట్ అంటే, అయా కాదాంబరి జత్వాని అని ముంబైలో ఒక మోడల్ ఉంది. ఈ అమ్మాయికి నాకు గతంలో ఒక 5 ఏళ్ల క్రితం మా మధ్య పరిచయం ఉంది. ఆ అమ్మాయికి నాకు హనీ ట్రాప్ అని తెలియక నేను ఆవిడతో సాన్నిహిత్యంతో ఉన్నా. ఆ సమయంలో నేను చేసిన తప్పుల వల్ల ఆ ఫోటోలు అవన్నీ తీసుకొని నా దగ్గర డబ్బులు కలెక్ట్ చేసింది. ఇదిగో పలానా
అకౌంట్ నెంబర్కి ఇంత డబ్బులు పంపించా, పలానా అకౌంట్ నెంబర్కి ఇంత చెక్ పంపించా, పలానా అకౌంట్ నెంబర్కి ఎంత చేశాను. ఇవే కాక నా ఆస్తులను కూడా వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది, నన్ను రక్షించండి అని కేసు పెట్టాడు. కేసు పెట్టిన తర్వాత ఏం చేయాలండి? SHO ఏం చేయాలి? కేసు ఎఫ్ఐఆర్ కట్టి కాదంబరి జత్వాని ఉన్న ఏరియాకి వెళ్ళారు. నేరుగా అక్కడికి వెళ్ళా, అక్కడ కోర్టు దగ్గరికి పోయారు. అక్కడ ముంబై కోర్టుకి వెళ్ళారు. ముంబై కోర్టుకి పోయి, సార్ పలానా జత్వాని పైన ఒక కంప్లైంట్ వచ్చింది, అక్కడ సెర్చ్ వారెంట్ నాకు, నేను సెర్చ్ చేయాలి, నాకు సెర్చ్ వారెంట్ ఉందంటే కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకొని వెళ్ళి సెర్చ్ చేసి ముంబై పోలీసుల సమక్షంలో ఆవిడని అరెస్ట్ చేసి అక్కడే ముంబై హైకోర్టులో వారిని ప్రవేశపెట్టి అక్కడ ట్రాన్సిస్ట్ రిమాండ్ ని ఆ కోర్టు నుంచి తెచ్చుకున్నారు. ఇది February 3, 2024లో ముంబై హైకోర్టు ఇచ్చినటువంటి ట్రాన్సిస్ట్ వారెంట్. అరెస్ట్ చేసిన తర్వాత RM షేక్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ 10th కోర్ట్ అంధేరి ముంబై వారు ఇచ్చినటువంటి రిమాండ్ కాపీ ఇది. దీని తర్వాత ఇక్కడ 4వ తేదీకి వచ్చారు. ఆడ 3వ తేదీ అరెస్ట్ చేసి 4వ తేదీ ఇక్కడికి వచ్చారు. 4వ తేదీ ఇక్కడికి రాగానే వీరిపైన వీళ్ళని ఎవరు కొట్టలేదు, ఈవిడ్ని ఎవరు కొట్టలేదని అప్పుడు ఇచ్చినటువంటి డాక్టర్స్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్. ఆ తర్వాత ఇక్కడ కోర్టుకు వచ్చిన తర్వాత వీళ్ళు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. తర్వాత ఇంటరాగేషన్ జరిగింది. ఇంటరాగేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఈ నరేంద్ర కుమార్ జస్వాని కేదాంబరి ఈవిడి పైన మళ్ళీ ఈవిడ ఇంటరాగేషన్ అయిపోయిన తర్వాత ఈవిడ మీద ఎటువంటిది జరగలేదని, హీస్ కండిషన్ ఈజ్ ఫిట్ అని, ఇండివిజువల్ ఈజ్ ఇన్ కండిషన్ ఫిట్ అని మళ్ళీ ఇచ్చినటువంటి సర్టిఫికెట్. అంటే ఇంటరాగేషన్ జరిగిన తర్వాత, జరగక ముందు, జరిగిన తర్వాత 2 సార్లు కూడా ఆవిడ పైన ఎటువంటి గాయాలు జరగలేదు, ఆవిడని ఎవరు నిర్బంధించలేదు, ఎవరు పోలీసులు ఆవిడ మీద దాడి చేయలేదు అని అప్పుడు ఇచ్చినటువంటి పోలీసులు ఇచ్చినటువంటి సర్టిఫికెట్, డాక్టర్లు ఇచ్చినటువంటి సర్టిఫికెట్. ఇదంతా అయిపోయింది. అసలుకి జత్వాని గారు తప్పు చేశారా చేయలేదా? ఈ ముంబై సినీ ఆర్టిస్ట్ తప్పు చేశారా తప్పు చేయలేదా? తప్పు చేయలేదు అని TV5 చెప్తుంది, తప్పు చేయలేదు అని ABN చెప్తుంది, తప్పు చేయలేదని అందరూ చెప్తున్నారు కదా. ఆవిడ తప్పు చేసిందని ఎవరు చెప్తున్నారు? స్వయాన జత్వాని వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు. వీళ్ళేమో తప్పు చేయలేదని చెప్తున్నారు. ఎట్రా జత్వాని వాళ్ళ నాన్నగారు చెప్పారని నీకు చెప్పారంటే, ఇదిగోండి మధ్యవర్తుల రిపోర్టు. ఆయన పేరు నరేంద్ర కుమార్ మోహన్ సింగ్ జత్వాని. ఆయన వైశాలి వసంత సర్వేవే అనే ఒక ఆయన, జాఫర్ అనే మరొక ఆయన మధ్యవర్తుల మధ్య ఆయన ఇచ్చినటువంటి కన్ఫెస్ స్టేట్మెంట్ ఏమనిందంటే, అయ్యా నా పేరు నరేంద్ర మోహన్ జత్వాని, మా అమ్మాయి చెప్పిన మాటలు నమ్మి మా అమ్మాయి, నేను, నా కుమారుడు, నా భర్త, నా భార్య, మేము ముగ్గురు కలిసి కుక్కల విద్యాసాగర్ ద్వారా మొదట్లో అతను కూడా మా అమ్మాయి చెప్పిన మాటలు నమ్మి డబ్బులు ఇచ్చాడు. తరువాత మెల్లమెల్లగా తగ్గించడం చూస్తుంటే అతనిని, నా కుమార్తెతో పాటు నేను, నా భార్య, కొడుకులు కూడా జతయి అతన్ని బెదిరించి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టావు. తనకు చెందిన జగ్గయ్యపేటలో 5 ఎకరాల భూమిని నా కుమార్తెకు వ్రాసినట్లు అతని సంతకం ఫోర్జరీ చేసి ఒక నకిలీ డాక్యుమెంట్ తయారు చేసి దాన్ని చూపించి ఆ భూమి వేరే వాళ్లకు సేల్ అగ్రిమెంట్ వ్రాసి వారి దగ్గర 5 లక్షలు తీసుకున్నాము అని ఆ ముద్దాయి సంతకం చేసి మధ్యవర్తుల రిపోర్టు ద్వారా కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి ఆయన జత్వాని వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి సెల్ఫ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ సార్ ఇది. నేను కాదు, నాగార్జున యాదవ్ గారు చెప్తుంది, TV5 గారు చెప్తుంది, ABN గారు చెప్తుంది. నేను నా కూతురుతో, నా భార్యతో, నా కొడుకుతో కలిసి నేను విద్యాసాగర్ అనేటువంటి ఒక BC రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర నేను డబ్బులు మోసం చేశాము, హనీ ట్రాప్ చేశామని చెప్పి స్వయాన జత్వాని వాళ్ళ నాన్నగారు నరేంద్ర కుమార్ మోహన్ సింగ్ జత్వాని గారు కోర్టు ముందు కూడా సబ్మిట్ చేసినటువంటి కాపీ ఇది. ఏం పొద్దు ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారు? లేదు లేదు లేదు, 30వ తేదీన వీళ్ళందరూ సీఎం ఆఫీస్ లో కూర్చున్నారు. ఏది హనీ ట్రాప్ కేసు కోసం సీఎం ఆఫీస్ లో ఎవరు IG, DIG, ఒక CP వీళ్ళందరూ కూర్చొని మీటింగ్ ఆఫ్ మైండ్స్ వీళ్ళందరూ ఉన్నారు. 2వ తేదీ ఏం ఆశించేశారు కూర్చొని వీళ్ళందరూ కూర్చొని ఆవిడ అరెస్ట్ చేయడానికి ఏదో ఉపయోగం ఉండాలి కదా. ఒకవేళ నిజంగానే అక్రమ మార్గంలో పోయేవాడికి ఏదో ఒక ఉపయోగం ఉండాలి కదా. ఈ దేనికోసం ఇంత మంది పెద్దలంతా కలిశారు? ఆశ్చర్యకరం ఏం చూస్తున్నా నాకు తెలియలే. ఇప్పటికి ఎవరో ఒక హనీ ట్రాప్ చేసేటువంటి ఒక
సైడ్ క్యారెక్టర్ ని అరెస్ట్ చేయడానికి ఇంతమంది క్లియర్ గా ఉన్నారో మనకు అర్థం కావట్లేదు. అదే. రేపొద్దున మా సోషల్ మీడియా కేసులో చాలా మందిని అరెస్ట్ చేశారు కదా సార్. అవును. సో వీళ్ళందరిని అరెస్ట్ చేయడానికి మీటింగ్ ఆఫ్ మైండ్స్ ఎక్కడెక్కడ జరిగినాయో తర్వాత వస్తాయి. పాపం ఇప్పుడే చెప్పడం ఎట్లా? వీళ్ళు ఏం చెప్తున్నారు, 30వ తేదీన అందరం కలిసి కూర్చున్నారు, 2 రోజుల పాటు తీవ్రంగా వీళ్ళు చర్చలు జరిపి 2వ తేదీన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించి ఒక రోజు ముందే ఫ్లైట్ టికెట్లు వేసుకొని వెళ్ళారు. రిజిస్టర్ అవ్వకుండా మీరు ఫ్లైట్ టికెట్లు వేసుకొని ఎందుకు వెళ్ళారు అని అడుగుతున్నారు వాళ్ళ ప్రశ్న. నిజమేనయ్యా, 1వ తేదీ ఫిబ్రవరి 1, 2024 విజయవాడ నుంచి ముంబైకి 3 టికెట్లు బుక్ చేశారు. కాబట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 2వ తేదీ. 2వ తేదీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే 1వ తేదీనే మీరు ఎందుకు వెళ్ళారని అడుగుతున్నారు కదా. నిజమేనయ్యా, 1వ తేదీ టికెట్లు బుక్ అయినాయి నిజమే. మరి 2వ తేదీ కూడా హైదరాబాద్ నుంచి ముంబైకి 9 టికెట్లు బుక్ అయినాయి కదా. అంటే ముంబైలో ఇది ఒక్క కేసే ఉండిద్దా? జత్వానీ కేసే. విజయవాడ లాంటి ఇంత పెద్ద సిటీలో ముంబైకి సంబంధించిన మిగతా కేసులు ఉండవా? ఎక్స్టార్షన్ కేసులు ఏముండవా? లేకపోతే దొంగతనాల కేసులు ఏముండవా? గంజాయి కేసులు ఏముండవా? బెదిరింపు కేసులు ఏముండవా? ఇక ఫ్లైట్ టికెట్ ఏది చేసినా జత్వానీ గారి కోసం చేసినట్టేనా? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత 9 టికెట్లు హైదరాబాద్ నుంచి ముంబైకి టికెట్లు బుక్ చేసుకుని వాళ్ళు వెళ్ళారు. ఆ టికెట్స్ చూపించరు, ముందు రోజు బుక్ అయినటువంటి టికెట్లు చూపిస్తారు. సరే, ఒకవేళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయక ముందే ఈ మీటింగ్ ఆఫ్ మైండ్స్ అని మీరు ఉద్దేశం అని అంటే లేదు సార్ చెప్పాలి. పాపం అయిపోయిన తర్వాత ఆశ్చర్యకరంగా కాదంబరి జత్వానీ గారు సెప్టెంబర్ 5, 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెల్కమ్ ఇచ్చింది సార్. ఇంట్రడ్యూస్ అయింది. ఈ ఎఫ్ఐఆర్ ఎప్పుడైందో తెలుసా సార్? కంప్లైంట్ సెప్టెంబర్ 5, 2024 ఎవడొచ్చి కంప్లైంట్ ఇస్తే 5వ తేదీ నుంచి 13వ తేదీ దాకా సిపిలు, సిఐలు, డిఐజీలు, ఐజీలు, ఐపీఎస్ ఆఫీసర్లు, హోంమంత్రి, ముఖ్యమంత్రి లేకపోతే డిప్యూటీ ముఖ్యమంత్రి వీళ్ళందరూ మీటింగ్ ఆఫ్ మైండ్స్ జరిగినాయేమో. ఈ మధ్య మీటింగ్స్ ఆఫ్ మైండ్స్ జరిగి ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేశారంటే 13వ తేదీ చేశారు. ఎప్పుడు? సెప్టెంబర్ 13, 2024. ఆ సెప్టెంబర్ 13, 2024 కూడా ఎట్లా చేశారు చూడండి ఆశ్చర్యంగా. అర్ధరాత్రి పూట 4:45 ఈ పోలీస్ స్టేషన్ కి, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కి జత్వానీ గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారట. 5వ తేదీ వచ్చి కంప్లైంట్ ఇవ్వరా? 5వ తేదీ నుంచి నోవటల్లో ఉన్న మేడం గారు 13వ తేదీ దాకా కంప్లైంట్ ఇవ్వరా? 13వ తేదీ అర్ధరాత్రి 11:45 ఆవిడకి మెలకు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆవిడ చూశారు సార్? ఎలా ఉంటారన్న ఆవిడకి గుర్తుండిద్దా? ఆయన ఎక్కడో ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేస్తా ఉన్నప్పుడు ఎలక్షన్ టైంలో ఈవిడ కేసు పెట్టుకోవడానికి మేము వచ్చారా? ఇటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మోడల్ సార్. ఇప్పుడు ఇంతమంది ఐపీఎస్ లను వేధిస్తున్నారు కదా, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? వాట్ నెక్స్ట్ ఏమవుతుంది అనుకుంటున్నారు చెప్పండి. ఇది రాంగ్ ప్రాక్టీస్ ఎక్కడి వరకు వెళ్తారు చెప్పండి. ఐపీఎస్ సార్, ఈ రాంగ్ ప్రాక్టీస్ ని పోలీసు వ్యవస్థ గుర్తు చేసుకోవాలంటున్నారు. మీ చేతితో, మీ వేలితో మీ కన్నులే గుచ్చుతున్నారు. కరెక్ట్. అసలు ఎంత ఆశ్చర్యం సార్, డీజీ స్థాయిని అధికారిని అరెస్ట్ చేయడం. మీకు ఇంకొక విషయం చెప్తాను సార్, పోలీసులు అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ పోలీసుల్లో ఎవరైనా తమ వ్యక్తిగత కారణాల ద్వారా ఒకవేళ అరెస్ట్ అవ్వాల్సి వస్తే, రిమాండ్ కు ఉండాల్సినటువంటి అవసరం వస్తే పోలీసులే వారి యొక్క స్థాయిని గౌరవించుకొని అర్ధరాత్రి పూట పోలీస్ స్టేషన్ లో పెట్టకుండా సమీపంలో ఉన్నటువంటి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లోనో ఎక్కడో వాళ్ళ అరెస్ట్ చూపించి ఉదయాన్నే కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు సార్. ఇది సహజంగా ఒకరినొకరు వాళ్ళని గౌరవించుకునే పద్ధతి. కానీ మొట్టమొదటిసారి సార్ ఒక డీజీ స్థాయి అధికారిని, ఒక ఏసీపీ స్థాయి అధికారి మిగతా వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి పూట కూడా వాళ్ళని కుర్చీ వేసి కూర్చోబెట్టుకొని వాళ్ళ దోమలు కుట్టించుకుంటూ వారి మీద నరకయాతన కల్పించేస్తూ వారి మీద ఇటువంటి కార్యక్రమాలు చేశారు. నేనేం అడుగుతున్నానంటే, ఈ రోజు కేసులు బుక్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన కేసులు బుక్ చేసేటువంటి సిఐ గారైనా ఎస్ఐ గారైనా ఇటువంటి మోడల్ జత్వానీ మోడల్లో ఏదైనా ఒక రూలింగ్ వస్తే ఇదే రూలింగ్ ని బిహేవ్ చేసుకుంటూ భవిష్యత్తులో కూడా కేసులు వస్తాయి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేదాకా అవసరం లేదు. ఒక సిఐ మీదో, ఒక ఎస్ఐ మీదో, ఎస్పీ గారికి కోపం వచ్చింది అనుకోండి, ఎవరి మీద ఒకరు కంప్లైంట్ చేసి నువ్వు కేసు కట్టావు కదా, ఈ కేసు కట్టిన తర్వాత ఈ కేసు మీద నీ మీద ఒక రిటర్న్ కేసు కట్టేస్తున్నావు అని చెప్పేయచ్చు. సో ఇటువంటి భావజాలం మంచిది కాదు. ఇటువంటి విధానాల్లో, పద్ధతుల్లో పోలీసు వ్యవస్థను తీసుకోగలిగితే పోలీసు శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల ఆత్మగౌరవాన్ని ఇబ్బందులకు గాని గురి చేస్తే
రాష్ట్రంలో ఉండే శాంతి భద్రతకి సమస్య అయిపోతుంది. రైట్. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం చేయండి. ఆల్రెడీ జత్వానీ గారి కేసు కోర్టులో ట్రయల్స్ ఉంది సార్. ఇంకొకటి ఒక్క విషయం చెప్పి ముగిస్తాను సార్. జత్వానీ గారు ఈ కేసుకు వచ్చిన తర్వాత జత్వానీ గారు ఆటోమేటిక్ గా జత్వానీ గారు అరెస్ట్ చేసిన తర్వాత 14 రోజులు రిమాండ్ వేశారు సార్. రిమాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కోర్టు ముందుకు వచ్చింది, జడ్జి గారి ముందుకు మళ్ళీ రిమాండ్ వేశారు. మళ్ళీ 14 రోజులు రిమాండ్ వేశారు, మళ్ళీ కోర్టు ముందుకు వచ్చింది. ఇలా 3 సార్లు రిమాండ్ టైంలో జడ్జి గారి ముందుకి జత్వానీ గారు వచ్చారు. ఆ తర్వాత బెయిల్ పిటిషన్ ఎవరు వేశారు? ఢిల్లీ నుంచి ముంబై నుంచి పెద్ద పెద్ద లాయర్లు వచ్చారు మేడం గారి కోసం. ఓకే. వాళ్ళు కూడా చెప్పరా ఏమని కొట్టారని. తర్వాత ఎవరికే బెయిల్ ఇచ్చారు, కండిషన్ బెయిల్. కండిషన్ బెయిల్ మీద పూర్తి స్థాయి బెయిల్ ఇవ్వమని మళ్ళీ కోర్టు దగ్గరికి వచ్చారు. జడ్జి గారి ముందు 6 సార్లకు పైగా ఆవిడ అపీరెన్స్ అయ్యి 6 సార్లు కూడా నన్ను పోలీసులు కొట్టారని గాని, నేను పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని చూశానని గాని, కాంతి రాణా టాటా గారిని నన్ను ఎంక్వైరీ చేశారని గాని, విశాల్ గున్ని గారు నా దగ్గరికి వచ్చారు గాని 6 సార్లు జడ్జి గారి ముందుకు వచ్చి తనకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి పరిస్థితులు చెప్పిన తర్వాత ఆవిడ చెప్పలా. కానీ గవర్నమెంట్ మారగానే ఆవిడ దగ్గరికి TV5 కెమెరాలు వెళ్తాయి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కెమెరాలు వెళ్తాయి. అప్పుడు వాళ్ళకి చెప్తారు. ఇంకా ఆశ్చర్యం చెప్తానండి సార్, వారికి బెయిల్ ఇచ్చినప్పుడు ఒక పాయింట్ సార్, ఆవిడకి బెయిల్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం బెయిల్ ఇచ్చిన తర్వాత సార్ మీకు బెయిల్ ఇచ్చాం కానీ మీరు విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉండాలని క్లాజ్ ఇస్తే ఆవిడ 20 రోజుల పాటు విజయవాడలో నివాసం ఉన్నారు జత్వానీ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు డీజీగా ఉన్నప్పుడు, కాంతి రాణా టాటా గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఉన్నప్పుడు, అసిస్టెంట్ కమిషనర్ గా విశాల్ గున్ని గారు విజయవాడలోనే ఉన్నప్పుడు, ఇదే విజయవాడలో ఆవిడ 20 రోజులకు పైగా నివాసం ఉన్నారు. కరెక్ట్. కోర్టు దగ్గరికి వచ్చినప్పుడు జడ్జి గారు ఇక్కడే ఉన్నావు కదమ్మా, నీకేమైనా ఇబ్బంది ఉందా అంటే, నాకేం ఇబ్బంది లేదండి, ఓన్లీ నాకు మాట్లాడడం, నాకు హిందీ అను తెలుగు కాబట్టి అదే డిఫరెన్స్ ఉంది, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదని మరోసారి కూడా చెప్పారు. కొత్త మోడల్ పోలీసింగ్ తీసుకొచ్చారు. ఇటువంటి ఆశ్చర్యకరంగా కాదండి, ఇటువంటి మోడల్ గాని వస్తే సేమ్ అంతే, ఇదే మోడల్ రిఫరింగ్ జత్వానీ కేసు మోడల్ అని రిఫర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ కట్టినటువంటి వారి పైన మళ్ళీ కేసు బుక్ చేస్తారు. రైట్, నేను అక్కడికే వస్తాను. నెక్స్ట్ జత్వానీ మోడల్ పోలీసింగ్ అనేది, లేకపోతే ఈ మోడల్ కేసులు అనేది భవిష్యత్తులో వస్తాయనేది కూడా మనం మాట్లాడుకుందాము. ఇంతకుముందు మీరు చెప్పినటువంటి పాయింట్, ప్రకాష్ గారు తెలంగాణకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఏమన్నారన్నారు కదా, అది ఒక్కసారి ప్లే చేస్తాను, మీరు అడిగారు కాబట్టి ప్లీజ్ ఆ బయట ప్లే చేయి. ప్రసాద్ గారు, ప్రకాష్ గారి మాటలు మీరే చెప్పారు కాబట్టి ఆ బయట ప్లే చేసి. బయటని కాదు సార్, ఇప్పుడు నేచర్ ఆఫ్ మైండ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేచర్ ఆఫ్ మైండ్ అన్నది ఇట్ రిఫ్లెక్ట్స్ సొసైటీ మీద. ఇప్పుడు సొసైటీ మీద ఇవాళ జరుగుతుంది మీరు చూస్తే, నత్వానీ గారిని పరిరక్షించాలన్న దగ్గర వ్యవస్థ జత్వానీ మీకు ఒకటే చూడరా? నేను చూడండి సార్, సినిమాలు పేపర్లు రెండు చదవను నేను పేపర్. ఎందుకంటే నిజం అన్నది ఎప్పటికైనా రాస్తారేమో అని ఎదురు చూస్తే కళ్ళు పోయాయి నాకు. ఇంకోటి ఏంటంటే మీకు ఇందులో చెప్పింది ఏంటంటే, వీళ్ళు రాస్తున్న రాతలకి వీళ్ళు చెప్తున్న మాటలకి ఇక్కడ అంతా కాంట్రడిక్షనే. ఆవిడ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆవిడ ఇచ్చిన దాంట్లో షీ సెడ్ వెరీ క్లియర్లీ, ఐ వాజ్ ఇన్ నీడ్ ఆఫ్ మెడిసిన్స్, ఐ వాజ్ ఇన్ నీడ్ ఆఫ్ శానిటరీ ప్యాడ్స్. ఎస్పీ గారు, గౌరవ ఎస్పీ గారు కాంతి రాణా గారు తీసుకొచ్చి ఇచ్చారని ఆవిడ కన్ఫెషన్ స్టేట్మెంట్లో చదువుకోమనండి. ప్రొసీజర్ అన్నది ఎక్కడ డీవియేషన్ లేనప్పుడు, ఇందులో నారాయణ యాదవ్ చెప్తున్నట్టు షీఈస్ బీన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రెస్పెక్టివ్ కోర్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెజిస్ట్రేట్. మరి ఆ రోజు ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు మీరు ఇది ఒక్క సందర్భంలో కూడా కోర్టులో న్యాయమూర్తి ముందు 6 సార్లు హాజరైనప్పుడు కూడా ఏ రోజు మాట్లాడలేదు. 2 విషయాలు, ఇక్కడ ఇదే విజయవాడలో ఇదే ప్రొటెక్షన్ జోన్లో ఉన్నప్పుడు కూడా ఆవిడకి ఒక్క డీవియేషన్ జరగలేదు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇంటెన్షనల్గా దే వాంట్ టు రూయిన్ అవుట్. రానా గారు చూడండి, ఒక గులకరాయి దెబ్బకి కోడి పెట్టలు పెట్టినట్టు పెట్టేశాడు ఎవడు అన్నది. ఆ కడుపు మంటని ఈ విధంగా తీర్చుకుంటారు. ఇప్పుడు విశాల్ గున్ని గారివి ఎవరైనా సరే యూట్యూబ్ షార్ట్స్ ఉంటాయి చూడండి, వాట్ సార్ట్ ఆఫ్ స్పాంటేనియస్ డెసిషన్స్ హి హస్ టేకెన్ అండ్ గివెన్ ఇట్. ఎందుకు నీతిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళంటే వీళ్ళకి బాధ. అకార్డింగ్ టు దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ జస్టిఫై అవుతూ ఉండాలి. మీరు అట్లా మీరు సిఎస్ఆర్ ఆంజనేయులు గారి గురించి ఇప్పుడు జరుగుతున్న దాంట్లో అతను నిజంగా భయపడేవాడే అనుకుంటే బెయిల్ పిటిషన్ వేసుకోలేడు వీళ్ళందరితో పాటు. అది కూడా గమనించట్లే. ఏదో విధంగా ఇప్పుడు ఇటు తిప్పి నేను ఇందాక చెప్పిన ప్లాన్ 1 to 10లో రఘురామ కృష్ణరాజు కన్నా నెక్స్ట్ ప్లాన్ చేసి రెడీ పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎస్
ఇప్పుడు దాన్ని జస్టిఫై చేస్తారు. 10 ఏళ్ళ క్రితం ఉంది, ఇప్పుడు జస్టిఫై చేయడానికి ప్లానింగ్. చూసారా, మా ప్రభుత్వంలో న్యాయం ధర్మం పరిరక్షించబడ్డాయి. ఎవరికి న్యాయం చేస్తున్నారు? మరి నేను ఒకటి అడుగుతాను, ఇటువంటి రాంగ్ ప్రాక్టీస్ తీసుకొచ్చి దీన్నే చట్టబద్ధం చేసేసి ఇదేదో జత్వానీ మోడల్ పోలీసు కేసులో లేకపోతే ఏదో ఒకటి తీసుకొచ్చేస్తే నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమీ జరగదు. కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటున్నారు, కార్యకర్తల కోసం పనిచేస్తాను అంటున్నారు. 2-3 సందర్భాల్లో చెప్పారు పోలీసులు, మీరు ఇప్పుడు మీరు కాకి చొక్కాలు కాకుండా పసుపు చొక్కాలు వేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు ఎక్కడ సప్త సముద్రాల అవతల ఉన్నా సరే తీసుకొస్తానని చెప్తారు. ఇది ఏం చెప్పాడు ఆయన? మీరు దాంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు డ్యూటీ సక్రమంగా చేస్తే ఎవరికి అప్రహెన్షన్స్ లేవు, లేదు. కానీ డ్యూటీని మీకు ఒకరికి తొత్తులుగా పనిచేస్తే మాత్రం ఇట్ విల్ బి ఛాలెంజ్డ్. దానికి నిలబడగలరు ఎవరైనా? ఇప్పుడు ప్రొసీజర్ కాదంబరి నత్వాని కోరో న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ ఇచ్చిన తర్వాత 3 సార్లు అయిన తర్వాత 4వ బెయిల్ వచ్చిన తర్వాత డిడ్ ఎనీ పోలీస్ ఆఫీసర్ స్టాల్ట్? ఈవెన్ విజయవాడ టెరిటరీలో ఆవిడ 20 రోజులు ఇక్కడ నుంచి వెళ్లకుండా ఉన్న దగ్గర ఫస్ట్ కండిషన్ బెయిల్ అప్పుడు కూడా వాట్ సార్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ షీ గాట్? అప్పుడు కూడా షీ హ్యాడ్ రైట్ కదా. కానీ ఇక్కడ వీళ్ళు ఇంటెన్షనల్గా దే వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్. పర్సనల్ వెంజంటాలతో పనిచేసుకుందాం అన్నప్పుడు చిన్న చిన్న యూట్యూబర్ని, చిన్న చిన్న కార్యకర్తల్ని వీళ్ళని కాదు కదా. ఒక సమాజంలో నిలబడి వ్యక్తుల్ని ఎదుర్కోవడం అన్నది, ఇప్పుడు వీళ్ళు క్యాట్ దగ్గరికి వెళ్తారు రేపు పొద్దున, వీళ్ళకి జరిగిన దాని మీద ఎవరన్నా మాట్లాడగలరా? ఇప్పుడు ఇదే ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ఎందుకు ప్రొటెక్షన్ రాలేకపోయింది? ఆ ఆక్రందన అంతా ఇంకోటి, ఈ ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు, ఈయన పనిచేశారు కదా, ఏబీ వెంకటేశ్వరరావు పనిచేశారు, ఆయన ఏమన్నా ఆంజనేయులు గారు 23 మంది ఎమ్మెల్యేలు లాక్కునేటటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? అంటే 19 ఎంతమంది ఉన్నారు? చాలా డిఫరెన్స్ ఉంది సార్. కాదు, ప్రయత్నం చేశారా? ఫోన్ ట్యాపింగ్లు ఏమైనా చేశారా? ఇజ్రాయెల్ పరికరాలు ఏమైనా కొనడానికి ఇజ్రాయెల్ దేశాన్ని ఏమైనా పర్యటించారా? దేశద్రోహం లాంటి పనులు ఏమైనా చేశారా? ఇవేవి చేయలేదు కదా. జత్వానీ అనేటటువంటి కేసులో ఆయన చేసినంత మాత్రం ఆయనకి ప్రత్యేకంగా ఆయన ఏంటంటే పర్సనల్లో ఇదే ఇండివిజువల్ లాభం ఏమైనా ఉంటుంది ఆయనకి? ఇప్పుడు ఒకరి లాభం కోసం ఈరోజు 23 మంది ఎమ్మెల్యేలు లాక్కునే దానికి పనిచేసిన వాళ్ళు, ఇజ్రాయిల్ పరికరాలు కొనడానికి వెళ్ళిన వాళ్ళు, ఫోన్ ట్యాపింగ్లు చేసిన వాళ్ళు, ఇన్ని ఆరోపణలు ఉన్నాయి కదా మీద. అదే సార్, ఒకరి కోసం పనిచేసి ఒక ప్రభుత్వం కోసం, లేకపోతే దీన్ని తాకట్టు పెట్టి విధుల్ని తాకట్టు పెట్టి, ఒక ప్రభుత్వం కోసం ఉన్న విధుల్ని కూడా తాకట్టు పెట్టి పనిచేసినటువంటి విధానం, దానికి దీనికి ఎక్కడ పోలికుంది? అదే కదా సార్, అంబేద్కర్ రాజ్యాంగానికి రెడ్ బుక్ రాజ్యాంగానికి తేడా. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఒక పోలీస్ దే హ్యావ్ డెలివర్డ్ దేర్ బెస్ట్ డ్యూటీస్. అందులో ఎక్కడ మన భావజాలాలు లేకుండా సమాజం కోసం పనిచేయడం పోలీస్ యొక్క ప్రైమరీ కర్తవ్యం. సో ఇక్కడ ఏబీ వెంకటేశ్వరరావు గారు తన కొడుకు కోసం అది ఇజ్రాయెల్ పర్యటనలు, ఇజ్రాయెల్ నుంచి పరికరాలు, ఆ కంపెనీని జస్టిఫై చేసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్లకి వాడిన పరికరాలు. ఆంజనేయులు గారికి వాళ్ళ అబ్బాయిలు ఎవరు వాళ్ళ పనులు చేసుకుంటున్నట్టుకున్నారు. పిల్లల కోసం ఆయన డ్యూటీని పనంగా పెట్టలే. తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ రాజకీయాలకు అతీతుడిగా పనిచేయడానికి ఈ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ చూడండి. ఇదే సిఎస్ ఆంజనేయులు గారు ఇలాంటి ఎమ్మెల్యేలు కొనుగోలు కానీ ఎమ్మెల్యేలు లాగడానికి కానీ ఆ ప్రయత్నాలు ఏం జరగలే. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి పెద్ద మనిషి తండ్రి స్థానంలో ఉన్నవాడు, నా పార్టీని నచ్చి మీరు మా మొహానికి వచ్చినా సరే మీకు కండువా నేను వెయ్యను, మీరు సానుభూతి పరులుగా వెనకాల కూర్చోవలసిందే అన్నది చూపించారు వంశీకేళ్ళందరికీ. ఎక్కడ కండువాలు వేశారు? సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఒక అధికారి ఈ ప్రయత్నాలు చేయగలుగుతారా? రాగానే మనకి ఎవరికి మన జమ్మలమూడి ఎమ్మెల్యే గారికి, ఆంజనేయులు గారికి రాగానే మా ఎమ్మెల్యే ఇచ్చేసి మంత్రి పదవి ఇచ్చేసి ఇలాంటి టటటకి ఇచ్చేస్తుంది దగ్గర. వీళ్ళ యొక్క పని విధానానికి జగన్మోహన్ రెడ్డి పని విధానానికి కంపేర్ చేయండి. ఒక నీతి నిజాయితీ రాజ్యాంగానికి బద్దులై రాగద్వేషాలకు అతీతుడినై పనిచేస్తానని ప్రమాణానికి ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేశారో మా ప్రకాశాన్ని ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఒరిజినల్గా వీళ్ళ యొక్క మోడస్ ఆఫ్ ఆపరెండా, వీళ్ళ యొక్క మైండ్ సెట్ ఇందాక లేదో అన్నాడు మన నాగార్జున అన్నాడు, మాస్టర్ మైండ్ సెట్ అండి, థాట్ ప్రాసెసింగ్ మైండ్ ఏంటిది. ఈ మైండ్ సెట్ అన్నదానికి ఆలోచన అన్నదే కుట్రలు కుతంత్రాలతో ఉన్నప్పుడు మీకు పనికిమాలిన ఆలోచనలతో ఇచ్చేయాల. ఇక్కడ ఫోర్జరీ డాక్యుమెంట్స్ తండ్రే కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఒప్పుకున్నాడు మీ పనికిమాలిన పని చేసామని, ఇవాళ మీరు వాళ్ళందరినీ అచ్చని పచ్చపోసలను చూపిస్తుంటే ఏమవుతుంది? ఆ కేసు హిస్టరీ నాకు మొత్తం తెలుసు, పూర్వపరాలు. ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి అనవసరంగా ఇంకొంచెం వాళ్ళని ఎగ్జాగరేట్ చేసి అనవసరంగా ఇబ్బంది పెట్టడం నేను ఆగుతున్నా. అదర్వైజ్ ఇఫ్ ఐ ఓపెన్స్ మై మౌత్ ప్రమాదం ఉంది కదా సార్. విధంగా చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఒక డివిజన్ తీసుకొస్తున్నట్టు సార్ మీరు దేంతోనే ఆడుకోండి సార్. వీళ్ళకి వ్యవస్థతో ఆడుకోవడం అలవాటు అయిపోయింది. వ్యవస్థతో ఆడుకోవడం అలవాటు ఉన్నప్పుడు వ్యవస్థలో మీకు ఇంకోటి చూడండి సార్, మీకు వాళ్ళు అంతా చూడండి ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి అంటారు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఒక ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్డ్ అవడం లాయలిస్ట్ చూపించండి నాకు. వీళ్ళు ఎక్కడ లేని లాయలిజం రిటైర్ అయిన తర్వాత వీళ్ళందరూ ఇక్కడే ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది గమనించారు మీరు ఎప్పుడైనా?
రిటైర్ అయిపోయి ఇప్పటిదాకా నెగిటివ్ ప్రవచనాలు చెప్పినట్టు కూడా ఎలక్షన్స్ ముందు అనుకుని లోపల బడబాగ్ని అంతా తీసేసాడు. గమనించారా? అవును. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇదే రాజధాని మీద ఐవీఆర్ కృష్ణారావు గారు రాసిన పుస్తకానికి ఎగేసుకుని పోగేసుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడి మర్చిపోయి ఇప్పుడు కొత్త మాటలు మాట్లాడు. నువ్వు లేక నేను లేను, నువ్వే నేను, నేనే నువ్వు, తోడు నీడ సినిమా చూస్తున్నప్పుడు ఏం చేసినా మంచిగానే కనపడుతుంది. అరే ఇవాళ మీకు 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోతే నేను పరిరక్షించేస్తాను అన్నప్పుడు ఏ ఆడపిల్ల వల్ల తిరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి వాళ్ళని పరిరక్షించుకునే కార్యక్రమం ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు ఈ కుక్కల విద్యాసాగర్ గారు ఏం పని చేసుకున్నా నాకు దట్స్ నాట్ మై బిజినెస్. కానీ వాడికి సంబంధించిన ఆస్తిని కోర్టులో ఉంది కదా ఫస్ట్. కోర్టులో ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు కోర్టు చెప్పాలి కదా. చెప్పిన తర్వాత అప్పుడు చేయొచ్చు కదా. యాక్షన్ తీసుకోమని అప్పుడు తీసుకోవచ్చు, తప్పకుండా తీసుకోమని చెప్పండి. నిజంగానే చేయాలి. కోర్టులో కేసు నడుస్తుండగానే మనమే కాదు ఇది కరెక్ట్ మనం ఎలా డిసైడ్ వెస్ట్ బెంగాల్, పూణే, మహారాష్ట్రలోను, ముంబైలోను ఎన్నో కేసులు ఉన్నాయి ఆవిడ మీద. రైట్. ఇవాళ తీసుకొచ్చే వాళ్ళ మాకు సొద్దపోస రైట్ జాగ్రత్తగా వినండి అంటే ఎక్కడ అవుతుంది. రైట్. నాగార్జున గారు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏమన్నా 23 మంది ఎమ్మెల్యేలని లాక్కునే ప్రయత్నం చేశారా? ఒకటి. ఫోన్ ట్యాపింగ్ లాంటివి ఏమన్నా చేశారా? 2. ఇజ్రాయెల్ పరికరాలు పెగాసెస్ లాంటిది కొనేటటువంటి ప్రయత్నం ఏమన్నా చేశారా? 3. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక రాజకీయ నాయకుడి మీద హత్యాయత్నం చేసినటువంటి ఆ నిందితుడి ఇంటికెళ్ళి పరామర్శలు చేసి వచ్చారా? లేదు. మరి ఇట్లాంటి కేసులు పెట్టడం ఏంటి అర్థం కాదే? అక్కడ ఇది చూస్తే ఏమనిపిస్తోంది? ప్రజలకు అర్థం కావాలని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అదే సార్, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేయలేదని, తన ఉద్యోగ ధర్మాన్ని తను నిర్వర్తించాడని, లేకపోతే ఒక ఇబ్రహీంపట్నం లాంటి ఒక చిన్న పోలీస్ స్టేషన్లో జరిగిన క్రైమ్ మీద ఒక ముద్దాయిని అరెస్ట్ చేస్తే దానికి ఇంటెలిజెన్స్ డీజీకి సంబంధం ఏందండి? కేవలం ఆయన ఏదో ఇబ్బంది పెట్టాలి, ఆయన్ని ఇరుకును పెట్టాలనేటువంటి ఉద్దేశం కాకపోతే ఒక వ్యక్తి, ఒక చదువుకున్న వ్యక్తి, సమాజంలో ఒక మంచి గౌరవం ఉన్నటువంటి ఒక వ్యక్తి, సార్ నేను ఒక అమ్మాయి హనీ ట్రాప్ లో చిక్కుని 1,32,47,400 రూపాయలు నేను వాళ్ళకి ఇచ్చాను. దానికి సంబంధించిన చెక్ ఒకటి 463097 చెక్ అనేది 2013 జూన్ 14వ తేదీన ఒకటి ఇచ్చాను. వాళ్ళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి 007910224064 వాళ్ళ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఖాతాలో కొంత డబ్బులు వేసాను. నా అకౌంట్ 522976395557 నుంచి అక్టోబర్ 2018 దాకా ₹1,00,00,000 మొత్తం నేను మోసపోయి బెదిరింపులకు దిగి ఆవిడతో సన్నిహితంగా ఉన్నాను కాబట్టి నా కుటుంబాన్ని, నా గౌరవాన్ని, నాకున్నటువంటి ఆస్తుల్ని అన్నిటినీ నేను మోసపోయానని ఒక వ్యక్తి, ఒక మగ వ్యక్తి సిగ్గు విడిచి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే దాన్ని ఆధారాలు సహా చూసిన తర్వాత అది తప్పు జరిగిందా లేదా అనేది కోర్టులో విచారణ జరుగుతుంది. వీళ్ళు చెప్పినట్టు ఈ అకౌంట్ నెంబర్ కరెక్టా కాదా, అకౌంట్ నెంబర్ పంపించారా? ఒకవేళ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి జత్వానీ గారికి ఆ అకౌంట్ కి డబ్బులు పంపిస్తే ఏ రూపాన్ని పంపించారు, ఎందుకు పంపించారు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంది? ఈ అమ్మాయి నిజంగానే తను హనీ ట్రాప్ చేసిందా? జత్వానీ గారి బ్యాక్గ్రౌండ్ లో ఇంతకు ముందు ఇలాంటి హనీ ట్రాప్ కేసులు ఏమన్నా ఉన్నాయా? అసలు బాధితుడు జత్వానీనా లేదా కుక్కల విద్యాసాగర్ గారా? ఎవరని చెప్పాలి? ఇప్పుడు ఈ జత్వానీ మోడల్ ఇప్పుడు దేశమంతా పరిచయం అవుతుందా? రాష్ట్రంలో కూడా రేపు భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కూడా ఈ జత్వానీ మోడల్ ని ఫాలో కావాలా ఏంటి? ఇది కొత్త విధానం కదా సార్. ఈ కుక్కల విద్యాసాగర్ గారిది చాలా ఆశ్చర్యకరమైందండి. టైం లేదు కాబట్టి చెప్పలేకపోతున్నా. ఏదో ఒక పెళ్లి ఫంక్షన్ లో జత్వానీ గారు వచ్చి విద్యాసాగర్ గారిని, సార్ నా ఫోన్ నెంబర్ నా ఫోన్ ఎక్కడ పోయింది, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా, నేను ఫోన్ చేస్తాను, రింగ్ అయితే చూద్దాము అని అనిందంట. ఈయన ఫోన్ ఇచ్చాడు. ఫోన్ ఇస్తే ఆయన జత్వానీ గారు ఈ విద్యాసాగర్ గారి ఫోన్ నుంచి ఫోన్ చేసుకుని ఫోన్ ఎతుకుతుంటే ఫోన్ కనపడింది. ఫోన్ తీసుకున్నారు. ఇద్దరు ఫోన్ నెంబర్లు ఈ విధంగా ఎక్స్చేంజ్ అయిన తర్వాత ఇతనితో మాట్లాడడం మొదలు పెట్టింది. డాక్టర్, నేను చదువుకోలేకపోతున్నా. కాదు సార్, లేదు సార్ ఇలాంటి ట్రాప్ లో కుక్కల విద్యాసాగర్ గారు ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా కృష్ణా జిల్లాలో యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి చాలా పెద్ద కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని ఆవిడ కాదండి ₹1,32,00,000 మోసం చేస్తే ఈయన
డబ్బులు ఇచ్చి మోసపోతే ఈయన్ని ఎక్కడో ఒక ఎవరేమన్నారు కాశీకో సార్? ఎక్కడికో కాదు టెంపుల్కి నాగార్జున, ఎత్తి ఎవరేమన్నారు? అక్కడికి నేను వెళ్ళి బొట్టు అరెస్టు కాడికి చేసి పెట్టి ఎవరో మూడు బాబాని నెలలు- బతిమాలాం మనందరం. ఆ మూడు జైల్లో నెలలు పని జైల్లో పని. పెట్టి దాన్ని మళ్ళీ ఏం దాన్ని చేయగలుగుతున్నారు సార్? ఎస్టాబ్లిష్ చేశాడు ఏదో వీరుడు చూడు అన్నట్టు చెప్తే ఏమి చేయగలుగుతున్నారు సార్? రైట్ 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 ఏం చేయగలుగుతున్నారు సార్? ఎస్ ఎస్ సో ఎవరు ఇక్కడ బాధితులు? ఎవరిని అన్యాయం చేస్తున్నారు? ఎవరు హనీ ట్రాప్ చేస్తున్నారు? బాధితులు ఎవరు నిందితులు ఎవరు ధైర్యంగా అతను వచ్చి కంప్లైంట్ బుర్ర చేస్తే ఆ తక్కువ పని కంప్లైంట్ చేస్తే చేసిన బాధితులు దాన్ని బుర్ర తక్కువ పని ఎలా అంతే. చేయగలిగి అట్లా మోసపోయే వాళ్ళు కేసులు పెట్టద్దా ఇంకా అదే, సార్ వాడి ఇంటెన్షన్ హనీ ట్రాప్ గురయ్యి మోసపోయినాడు. మోసపోయే కాదు వాళ్ళు కాదు హనీ కేసులు ట్రాప్ కట్టుకుంటారా గురయ్యి సార్? డబ్బులు హనీ ట్రాప్ పోగొట్టుకుని చేసిన కేసులు వాళ్ళు పెట్టకుండా entertain చేస్తూ ఎప్పుడు ఉంటారా? ఎప్పుడు బెదిరిస్తూ ఉంటే అలా బెదిరిపోతూ ఇచ్చేస్తూ కాదు ఉంటారా? సార్, ఈశ్వర్ గారు. కాదు సార్ హనీ ట్రాప్ అన్నదే వర్స్ట్ పదం. ఏదైనా దాంట్లో కానీ. పడ్డాడంటే ఎదవని అర్థం. దాని గురించి పెద్ద లెబోరియస్ డిబేట్ అది లేకపోతే కేసు పెడితే కేసు నడవాలా లేదా కేసు పెట్టుకోండి, దట్స్ ఓకే. అదే, హనీ ట్రాప్ పడినోడు ఆడు ధీరుడు అతను సూర్యుడు ధీరుడు దాని- సూర్యుడు అని అతను ఎవరు- ఆణిముత్యం అంటే కుదరదు. అతను ఆణిముత్యం అని ఎవరు చెప్పుకోలేదు కానీ అని ఎవరు అతనే చెప్పారు సార్? చెప్పుకోవట్లేదు నేను తప్పు బాధితుడిని చేశాను, బాధితుడిని అతనే చేశాడు అంటారు అంతే. కదా. అతనే చెప్తున్నాడు కదా. రైట్ థ్యాంక్ యూ అతను అండి నేను నాగార్జున తప్పు గారు. చేశానని చెప్తుంటే రైట్ 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 థ్యాంక్ యూ నాగార్జున గారు చర్చలో పాల్గొన్నందుకు. ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.